రీసెంట్‌గా మా నాయనమ్మ చనిపోయింది. వీడియో పెట్టినా గదా! ఒక వీడియో దాని తర్వాత మూడొద్దుల రోజు తీసిన వీడియో అన్నమాట ఈ వీడియో. చనిపోయినంక మూడో రోజు ఇట్లా కాలుస్తారు గదా! బాడీని కాల్చిన తర్వాత ఇట్లా మూడో రోజు అస్థికలనేవి అంటే ఎముకలు ముక్కలు ఉంటాయి గదా! అవి తీసి ఏదో ఒక నదిలో కలిపేసి రావాలి. అట్లా ఆ ప్రాసెస్‌లో చేస్తున్నారనమాట ఈ వీడియో. నేను ఈ వీడియో పెట్టొద్దు, తీయొద్దు అని అనుకున్నాలే గానీ, ఎందుకంటే లైఫ్ టైం మెమొరీ లెక్క ఉంటుందని చెప్పేసి ఒక్క మీనింగ్ తోటి పెడుతున్నానమాట ఈ వీడియో నేను. చాలా ఎమోషనల్ అయిపోయినాం మేము. ఇక్కడ చూడండి అందరూ ఆ చిన్న కుండలో ఆ ఎముకలు అనేవి వేసి తర్వాత కొన్ని రోజులు అంటే దినాలు 11 డేస్ అయిపోక ముందే వెళ్ళి నదిలో కలిపేసి రావాలి. అవన్నీ అది మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఇది అన్నమాట. కూరగాయలన్నీ కలిపేసి అందులో కొంచెం మటన్ కలిపేసి మొత్తం కారం ఉప్పు అవన్నీ కలిపేసి అందులో ఒక కుండ తీసుకెళ్ళి ఆ కుండలో వండి అన్నం కూర ఆ కుండలో వండి అక్కడ కాకులు అంటే పక్షి ముట్టాలి కదా, ఇదొక ఆచారం అన్నమాట. ఇక కర్రీ అన్నం కూర అన్నీ మొత్తం అక్కడ తీసుకెళ్ళి ఇంకా అక్కడే ఆయిల్ అదంతా వేసేసి అక్కడే పొయ్యిలు ఉంటాయి అది అక్కడనే వండి అన్నం కూర వండి ఒక ఇసరాకులా ఇట్లా వేసి అందులో అన్నం వేసి ఆమెకి ఇష్టమైనవి మా నాయనమ్మకి అయితే ఏమైతే ఇష్టమవుతాయో అవన్నీ ఒక ఇసరాకులో పెట్టేసి ఆ పక్షి ముట్టడానికి తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. అక్కడికి వెళ్ళే ప్రాసెస్ ముందే అన్నమాట ఇవన్నీ జరిగినాయి. ఆమె ఏ ఫుడ్ అయితే తింటుందో ఏదైతే ఇష్టంగా తింటుందో దానికి సంబంధించినవన్నీ ఆ ఇసరాకులో పెట్టి ఇంకా అక్కడ పెట్టి రావాలి. అక్కడ పెట్టినాక కాకి ఏది ముడుతుందో ఆమెకి ఇష్టమైంది ఏది ఉంటుందో ఇంకా అది ఆమె తీసుకెళ్ళి తింటుంది అనమాట. ఇక్కడ అన్నం అయిపోయింది. అన్నం అయిపోగానే మొత్తం ఇస్తరాకులు వేసారనమాట చల్లారడానికి. ఇంకా అన్నం అయిపోయినాక నెక్స్ట్ కూర వండుతారు. ఇక అన్ని మిక్సింగ్ చేసి పక్కన పెట్టారు కదా, ఇక నెక్స్ట్ ఆయిల్ పోసి కొంచెం కర్రీ వండుతారు. ఒక్కొక్కళ్ళ ఆచారం ఒక్కొక్కరు తీరుగా ఉంటుంది. కొంతమంది వేరే వేరే తీరుగా కూడా చేస్తారు. మా ఆచారంలో ఇట్లా ఉంటుంది అనమాట, అందుకనే ఇట్లా చేసినాం. ఇప్పుడు కర్రీ వండినాక ఇక మొత్తం ఆమెకి ఏమైతే ఇష్టమో ఏమైతే ఇష్టంగా తింటుందో ఆమె లాస్ట్ మూమెంట్లో చనిపోయే ముందు అయితే ఏమైతే తిన్నదో అవన్నీ ఇక ఇస్తరాకులో ఇట్లా గుంట చేసి అందులో కర్రీ వేసి ఇక ఆమెకి ఇష్టమైనవి అన్నీ అందులో వేస్తారు. కర్రీ కూడా ఎక్కువ ఉడకబెట్టొద్దంట, మామూలుగానే పెట్టాలన్నమాట. ఇక కర్రీ కూడా అయిపోయింది. ఇక తీసుకెళ్ళి అది అందులో వేసి ఇంకా అన్నం కూర అయిపోయినాక ఇట్లా ఇస్తరాకులు వేసి ఇక ఆమెకి ఇష్టమైనవి అన్నీ పెట్టేసినాక ఇక ఆమె వాటర్ తాగితే వాటర్ కళ్ళు చాయ్ ఇష్టంగా చాయ్ తాగుద్ది. ఆ చాయ్ అదంతా పోసి ఇంకా పిట్ట ముట్టాలన్నమాట. ఏదైతే ఫస్ట్ ముడుతుందో అది చూడాలన్నమాట. ఏం ముట్టిందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీడియో మొత్తం లెంత్ అయిపోయింది కాబట్టి ఆ వీడియో అంటే పెట్టలేకపోతున్నా.